హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోకి లైక్ చేసి మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి నేను నెక్కి ఇలా మనం ప్లెయిన్ నెక్ ఉంటుంది కదా, రౌండ్ నెక్కి ఏదైనా ప్యాచ్ వేసుకొని సింపుల్గా ఈజీగా ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి ప్యాచెస్ చాలా ఈజీగా వస్తుంటాయి. ఇవి వేయడం వల్ల మనం ఇంకా బ్లౌజ్కి డిజైన్స్ కుడుతూ ఉంటాం కదా, అలాంటివి ఈజీగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ ఇలాంటి ప్యాచెస్తో స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను డ్రెస్కి ప్యాచ్ వేస్తున్నాను. ఈ డ్రెస్ కటింగ్ అంతకంటే ముందు వీడియోలో చూపించాను, అది ఎవరైనా మిస్ అవుతే లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇప్పుడు డ్రెస్లో రౌండ్ నెక్కి మిడిల్లో ఒక కట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్యాచ్ వేసుకుంటున్న క్లాత్ని కూడా ఒక కట్ పెట్టుకుంటే ఆ కట్ ఈ కట్ కరెక్ట్గా యాడ్ అయ్యేటట్టు మనం అటాచ్ చేసుకోవాలి. అలా పెట్టుకోవడం వలన మనం ఇప్పుడు నెక్ మనం డ్రెస్ వేసుకుంటాం కదా, ఈ ప్యాచ్ అనేది ఒక సైడ్గా వెళ్ళకుండా స్ట్రైట్గా ఉంటుంది. ఇట్లా క్రాస్గా కాకుండా స్ట్రైట్గా కరెక్ట్గా ఉంటుంది. అందుకోసమే ఈ కట్స్ పెట్టి వాటి రెండింటిని ఒకే దగ్గర వచ్చేలా కుడుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది సైడ్ ఉంటుంది కదా, ఈ సైడ్ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే ఇప్పుడు కరెక్ట్గా కింద కాకుండా కొంచెం పైకి పెడుతున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ కట్ ఉన్న దగ్గర మనం స్టిచ్ వేసుకోవాలి. స్ట్రైట్గా మిడిల్లో ఒక స్టిచ్ వేసుకుంటే ఇప్పుడు మనము ప్యాచ్ వేసుకున్నప్పుడు ఈ సైడ్లో మనం డైరెక్ట్గా కుడితే క్రాస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఇప్పుడు మిడిల్లో కరెక్ట్గా ఈ లైన్ చూసుకుంటూ యాడ్ చేసేసామనుకోండి, ఈ ప్యాచ్ని డ్రెస్కి మిడిల్లో కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇలా మిడిల్లో ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. మనకి ఈ ప్యాచ్ వచ్చేసి 10 లెంత్లో వస్తే సరిపోతుంది అనేసి 10 వరకు ఫోల్డ్ చేసి ఆపేసాను. నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ ఆ సైడ్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, వన్ సైడ్ చూపిస్తున్నాను చూడండి. ఈ సైడ్ ఇది మనకి ఎక్కడి వరకు కావాలో బార్డర్ అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. మనం క్లాత్ని కూడా ఇలా నీట్గా అనుకొని స్టిచ్ చేసుకుంటే లోపల ఫోల్డ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా చివర స్టిచ్ వచ్చేటట్టు మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. లోపల క్లాత్ ఫోల్డ్ అవ్వకుండా కింద కూడా ఫోల్డ్ అవ్వకుండా చూసుకోవాలి. కరెక్ట్గా ఉంటుంది. చూసారా, ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది మనం మిడిల్ స్టిచ్ వేసుకోవడం వల్ల. ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ చివరి సైడ్ కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఈ సైడ్ కూడా ఇలా మిడిల్ స్టిచ్ వేసుకోవడం వల్ల ఈ సైడ్ కూడా మనం ఈజీగా స్టిచ్ వేసుకోగలుగుతారు. ఇలా ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు కాకుండా మామూలుగా ఎవరైనా సరే ఇలానే స్టిచ్ చేస్తారు. ఎందుకంటే కరెక్ట్గా మిడిల్లో రావడానికి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం రౌండ్ నెక్లో కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఉంది. దీనికి నెక్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ కట్ చేసుకుంటాం కదా, దీన్ని వన్ సైడ్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇందులో మనం నెక్ స్టిఫ్ ఉంటుంది, అది కూడా పెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ నేర్చుకునే వాళ్ళ కోసం అనేసి మామూలుగా చూపిస్తున్నాను. నెక్ స్టిఫ్ పెట్టి కూడా స్టిచ్ చేసుకుంటే నెక్ అనేది మనకి స్టిఫ్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఈ నెక్ని అటాచ్ చేసేస్తున్నాను. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు స్టిఫ్ అవన్నీ యూస్ చేసే కంటే ఇలా కుట్టేది బెస్ట్. ఎందుకు అని అంటే స్టిఫ్ అనేది కొంచెం ఏమంటారు, ఇలా అనగానే చినిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మనం ఇలా స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా రాకపోతే మళ్ళీ విప్పి మళ్ళీ కుడుతుంటే ఆ స్టిఫ్ ఖరాబ్ అయిపోతుంది. అందుకోసమే ఇలా నార్మల్గా స్టిచ్ వేసేసుకొని నేర్చేసుకుంటే మీరు తర్వాత ఈజీగా స్టిఫ్తో స్టిచ్ చేసేసుకోగలరు. తర్వాత ఈ రౌండ్ నెక్కి మొత్తం ఇలా కట్స్ పెడతాం కదా, అలా పెట్టి చివరి స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా ఫస్ట్ చివరి స్టిచ్ పై స్టిచ్ వేసేస్తే నీట్గా ఫోల్డ్ అవుతుంది. మనం ఎందుకంటే ఇప్పుడు దీంట్లో మనం ఏ స్టిఫ్ యూస్ చేయలే కదా, అందుకోసం ఈ చివరి స్టిచ్ వేసుకుంటే నీట్గా ఫోల్డ్ అవుతుంది. తర్వాత నెక్ పై స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా ఈజీగా మీ డ్రెస్ని మీరే డిజైన్ చేసుకోవచ్చు. చూసారా, చాలా ఈజీగా మీరే ఈ డ్రెస్ని స్టిచ్ చేసుకోగలరు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.